ఐవీఎఫ్ అనగానే అందరికి 10 లక్షలు అయిపోద్ది అలా అనుకుంటారు. ఇప్పుడు అది అఫోర్డబుల్ కాదు కూడా తెలియదు వాళ్ళకి. బేసిక్ గా ఐవీఎఫ్ ఈజ్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇండియాలో యాక్చువల్ గా చెప్పాలంటే చాలా చాలా తక్కువ. 45 years అయిపోయిన తర్వాత ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది. ఒక ఫీమేల్ లైఫ్ టైం మొత్తంలో 400 నుంచి 450 ఎగ్సే మనకి రిలీజ్ అవుతాయి అనమాట, ఓబులేట్ అవుతాయి. వాళ్ళకి 11 to 12 years ఏజ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో ఆ 400 to 450 ఎగ్స్ ఒక 37-38 years వచ్చేసరికి పర్ఫెక్ట్ ఏజ్ అంటూ ఏమైనా ఉంటుందా మ్యామ్ ఈ ఐవీఎఫ్ కి? ఇదే ఏజ్ ఐవీఎఫ్ కి పర్ఫెక్ట్ ఏజ్ అనేది ఉండదు, బట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అయితే ఆబ్వియస్లీ ఉంటుంది. బెస్ట్ ఏజ్ అయితే ఇప్పుడు మన విజయవాడలో ఎగ్ ఫ్రీజింగ్ అనేది మనకి ఇక్కడ పాసిబుల్ ఉందా? ఆ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయా? అసలు ఒక ఐవీఎఫ్ సెంటర్లోకి స్టెప్ ఇన్ అవ్వటమే అదొక పెద్ద బ్యాడ్ లాగా చూస్తారు. సో ఆ ట్యాబు ఉంది కాబట్టి ఒక వైఫ్ ఒక హస్బెండ్ రీసెంట్గా మ్యారీడ్ అయింది. మ్యారీడ్ ఒక 6 months 1 year దాటేసింది. అమ్మాయి కానీ కన్సీవ్ అవ్వకపోతే వాళ్ళ అత్తగారు కానీ మావయ్య గారు కానీ అందరూ అమ్మాయినే బ్లేమ్ చేస్తారు. మేల్స్ వచ్చినప్పుడు ఫీమేల్ అంతా నార్మల్ నుండి మేల్ ఎజోస్పర్మియా అంటే ఒక్క స్పర్మ్ కూడా లేని కేసులు చాలా ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళకి స్పర్మ్స్ లేవని తెలుస్తాయో అప్పుడు కూడా ఫీమేల్నే బ్లేమ్ చేస్తారు. బట్ ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేక అప్పుడు ఏం చేస్తారంటే మెన్స్లో మేజర్గా ఇన్ఫర్టిలిటీకి రీజన్ స్మోకింగ్ గురించి. ఇఫ్ ఎనీవన్ సేస్ మాకు ఆల్కహాల్ స్మోకింగ్ రెండు అలవాటు ఉన్నాయంటే క్విట్ స్మోకింగ్ కంటిన్యూ ఆల్కహాల్ అని కూడా చెప్పచ్చు. స్మోకింగ్ ఎంత బ్యాడ్ అంటే